మనకు ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని శివ ప్రీతికరమైన శివరాత్రి అని వ్యవహరిస్తూ ఉంటాం. మాస శివరాత్రి అంటాం. అంటే మాసంలో వచ్చిన శివరాత్రి అది. ప్రతీ నెల ఆ విధంగా మన క్యాలెండర్లో కూడా రాసి ఉంటుందండి. అయితే ప్రతీ నెల వచ్చేదాన్ని కేవలము మాస శివరాత్రి అంటాం. కానీ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశిని అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటాం. శివరాత్రి అంటే శివుని రాత్రి, శివమైన రాత్రి అని అర్థమట. మరి శివమైన అంటే శుభప్రదమైన రాత్రి అని చెప్తారు. అయితే ఈ చతుర్దశి తిథి రాత్రిపూట ఉన్నప్పుడు మాత్రమే ఈ శివరాత్రి అనేది ఉపవాసం చేయడము, అభిషేకాలు చేయడము, జాగరణ చేయడము జరుగుతుంది. అయితే రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవము, లింగ రూపంలో పరమశివుడు ఆవిర్భవించిన సమయం అని ఆ రోజు ఈ మాఘమాసంలో మహాశివరాత్రిగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీని సందర్భంగా మనము ఈ శివ మహత్యం సంబంధించిన శివ పురాణంలో ఇచ్చిన కథలను వినడము అనేది మనం చేస్తూ ఉంటాం. ఈరోజు అటువంటి విషయాన్ని మనం ఇక్కడ శివరాత్రి మహత్యాన్ని తెలిపే కథలను విందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనము శివరాత్రి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివరాత్రి మహత్యాన్ని తెలిపే శివభక్తుల కథలను విందాం. మనకు పూర్వము సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు, మహర్షులారా, ఈ శివపురాణాన్ని ప్రాతకాలంలో చదివితే శత్రువులు నశిస్తారు, మధ్యాహ్న కాలంలో చదివితే వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది, సాయంకాల సమయంలో చదివితే దుఃఖాది బాధలు నశిస్తాయి, చివరకు శివుడి దగ్గరకు చేరుకుంటారు అంత్యకాలంలో. మరి శివపురాణం ప్రసిద్ధి పొందింది. మరి నోరారా చదివితే పామరులైన ముక్తిని పొందుతారు, చెవులతో ఈ పురాణాన్ని వింటే విద్య, ఆరోగ్యము, భోగభాగ్యాలు అన్నీ సమకూరుతాయి. మనసు నిర్మలంగా ఉండాలంటే ఈ పురాణాన్ని చదవండి లేదా వినండి, అప్పుడు మీకు అన్ని లాభాలు కలుగుతాయి. ఈ పురాణము సర్వమంగళకరమైనది. ఈ పురాణాన్ని పారాయణ చేసి బ్రాహ్మణులకు సమారాధన చేస్తే అనేక సౌఖ్యాలు పొంది ఆనందిస్తారు. సర్వపురాణ సారము ఇది, సర్వధర్మజ్ఞుడైన అని ఆ సర్వధర్మజ్ఞుడైన సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ మహాశివరాత్రికి సంబంధించి కాళహస్తీశ్వర మహత్యాన్ని తెలియజేసిండు. ఇప్పుడు ఆ కథలను మనం కూడా విని తరిద్దాం. ఈ కాళహస్తీశ్వర క్షేత్ర మహత్యం. ఈ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వాయులింగం వెలిసిందనమాట. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించి తరిస్తే మహనీయులు ఎందరో, అంటే ఎంతోమంది వాయులింగ దర్శనం వల్ల తరించారు. శివ సంబంధమైన క్షేత్రాలు మిక్కిలి ప్రసిద్ధి చెందింది కాళహస్తి క్షేత్రం. ఈ శ్రీకాళహస్తీశ్వరుడు ఇల్లాలి పేరు జ్ఞానప్రసూనాంబ. అక్కడ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ పుణ్యభూమి అంతా అరణ్యమయంగా ఉండేది. ఆ అరణ్యాన్ని అందరూ గజారణ్యం అని పిలిచేవాళ్ళట. వాళ్ళలో వశిష్ఠ మహర్షి ఒకరు. అతడు మిక్కిలి నియమనిష్టాగరిష్ఠుడై ఋషులందరిలోనూ గొప్పవాడయ్యాడు. అనేక కారణాల వల్ల విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి ఎప్పుడు కూడా పడేది కాదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి కాస్త విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పట్ల అసూయ ఉండేది, ఈర్ష్య ఉండేది.
విశ్వామిత్రుడు వశిష్ఠుడి కుమారులను చంపాడు. దానికి ఆ విధంగా వశిష్ఠ మహర్షికి కూడా విశ్వామిత్ర మహర్షి పట్ల కొంత వ్యతిరేకత ఉంటుందన్నమాట. అయితే విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజ్యపాలన చేసేవాడు, ఆయన రాజుగా ఉండేవాడు. విశ్వామిత్రుడి తండ్రి గాది. ఆయన విశ్వామిత్రుడు రాజమిత్రుడు అయిన లక్షణాలన్నీ కూడా బ్రాహ్మణుల లక్షణాలు కలిగి ఉండేవాడు అన్నమాట. ఈ విధంగా ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళిండు. అంటే అక్కడ అరణ్యంలో వేటకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళిండు అనమాట. వెళ్తే అక్కడ వశిష్ఠ మహర్షిని దర్శించుకున్నాడు. వశిష్ఠుడు అతడి పరివారాన్ని చూసి గౌరవించి వాళ్ళందరూ సంతృప్తి పడే విధంగా పంచభక్ష పరమాన్నాలతోని భోజనాలు పెట్టి సత్కరించిండు. అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేసిన అతిథి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయిండు అనమాట. ఇది అరణ్యం కదా, ఇంత వశిష్ఠుడు ఎక్కడో అరణ్యంలో ఉన్నవాడు ఇంతమందికి ఏ విధంగా ఆతిథ్యాన్ని పంచభక్ష పరమాన్నాలతోని ఈ భోజనాలు పెట్టగలిగిండు అని ఆయన ఆశ్చర్యపోయిండు. ఒక్క నిమిషంలో అందరికీ సరిపోయే పదార్థాలను సృష్టించి ఇచ్చిండు కదా, ఇంత వంట చేయాలన్నా టైం కూడా పడుతుంది, కానీ ఇక్కడ ఏంటి ఇంత తొందరగా చేసి పెట్టేసిండు అని ఆయనకి చాలా ఆశ్చర్యమైందట. ఆశ్చర్యమయ్యి అడిగి తెలుసుకుంటే అప్పుడు అక్కడ ఒక కామధేనువు ఉంది. ఇదంతా కూడా కామధేనువు యొక్క అనుగ్రహం అని వశిష్ఠుడు చెప్పిండు. ఇది తెలుసుకున్న విశ్వామిత్రుడు అంతమందికి సంతృప్తి పరచడము చూసి చాలా సంతోషమైంది, కానీ అసూయ కలిగింది. దాన్ని బయటపడనీయకుండా ఆ కామధేనువును తనకివ్వమని అడిగిండనమాట. అప్పుడు వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుడు ఏమన్నాడంటే కామధేనువును విశ్వామిత్రుడికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అలా ఇవ్వడానికి వీలు కాదన్నాడు. అప్పుడు కామధేనువును తనకివ్వడానికి నిరాకరిస్తున్నావు, నేను తీసుకువెళ్ళాలంటే తీసుకొని వెళ్ళగలను నాకు నేనే అన్నాడట. నేను ధేనువును బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిండు, కానీ వశిష్ఠుడి ప్రభావం, ఈయన శక్తిమంతుడు కదా, ఆయన ప్రభావం వల్ల విశ్వామిత్రుడు తన కోరిక తీరకుండానే తిరిగి వెళ్ళిపోయిండు అనమాట. ఎందుకంటే అది వెళ్ళలేదు. ఆ కామధేనువు నుంచే ఎంతోమంది సైనికులు వచ్చి యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే అప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు, తను ఓడిపోయి. అప్పటి నుండి వశిష్ఠుడికి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట, ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా. అట్లా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిండు ఈయన. వశిష్ఠుడిని ఎప్పుడు ఓడించలేకపోయిండనమాట. ఆ విధంగా ఈ ప్రయత్నంలోనే వశిష్ఠుడి కుమారులను కూడా ఆయన సంహరించిండు. అయితే ఈ కుమారులను పోగొట్టుకున్న దుఃఖాన్ని తట్టుకోలేక వశిష్ఠుడు ప్రాణాలు వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడట. ఒక పర్వతం పైకి ఎక్కి కిందికి దూకి మరణించాలని ప్రయత్నించిండు. కానీ భూదేవి ఆ విషయం గ్రహించి వశిష్ఠుని ప్రాణాలు కాపాడింది. అతడికి ఎటువంటి కష్టం కలగకుండా చూసింది. పైనుంచి దునికినా కూడా భూదేవి పట్టుపరిపోయి ఆయనని కాపాడిందనమాట. అంటే ఆయన అంత గొప్పవాడు కదా, అందుకని. ఆ పైన భూదేవి చెప్పినట్టు వశిష్ఠుడు కైలాసవాసుడైన పరమశివుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేసిండట. కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమైండు. వశిష్ఠుని కోరిక మేరకు బ్రహ్మ విద్య స్వరూపాలన్నిటినీ బోధించాడట. తర్వాత వశిష్ఠుడు శివుడితో, పరమశివ, భక్తపరాధీనుడివైన నువ్వు
నాయందు దయ ఉంచి ఇక్కడే లింగాకారంలో వెలసి ఉండు అని ప్రార్థించిండట. అప్పుడు పరమేశ్వరుడు వశిష్ఠుడి కోరిక ప్రకారం లింగాకారంగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. ఇదే కాళహస్తి క్షేత్రం అన్నమాట. ఆ పార్వతీదేవి కూడా అక్కడే జ్ఞానప్రసూనాంబగా వెలిసింది. ఆ రోజు నుండి వశిష్ఠుడు అక్కడున్న పార్వతీ పరమేశ్వర్లను పూజిస్తూ తరించాడు. ఆ విధంగా ఇక్కడ వాయులింగం ఏర్పడింది. ఈ కాళహస్తి క్షేత్రము అనేది ఏర్పడింది అన్నమాట. అయితే ఈ కాళహస్తి క్షేత్ర మహిమను తెలిపే కథను కూడా చెప్తాను విను అని సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. అది కృతయుగ కాలం. ఆ యుగంలో శ్రీ అనే పేరు గల ఒక సాలెపురుగు ఉండేది. అది శివార్చన చేసి తరించింది. ఎలాగా అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆనాడు ఆకాశగంగ బ్రహ్మదేవుని అనుగ్రహంతో అగస్త్యునికి ఇచ్చిన ప్రాభవంతో మిక్కిలి వేగంగా సువర్ణముఖి అనే పేరుతోని నదిగా ప్రవహించిందనమాట. ఇప్పటికీ ఆ నది అక్కడ ఉంది, కాళహస్తిలో చూడవచ్చు. పుణ్యనది అయిన సువర్ణముఖిలో ఈ శ్రీ అనే సాలపురుగు ప్రతిరోజు స్నానం చేసి అగస్త్యునిచే ప్రతిష్ఠించబడ్డ సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న వాయులింగాన్ని సేవించి ఈ జ్ఞానప్రసూనాంబను ఆరాధించేదన్నమాట. అయితే ఆ సాలెపురుగు ప్రతిరోజు సువర్ణముఖిలో ప్రాతకాలాన్నే స్నానం చేసి తన హృదయ పద్మంలో నిరంతరము పరమశివుణ్ణి ధ్యానిస్తూ అక్కడున్న వాయులింగానికి చుట్టూ గోపురంలాగా గూడు కట్టి ఆనందిస్తుండేదట. ఈ ప్రకారం ప్రతిరోజు చేస్తూ చాలా కాలం పాటు శివుణ్ణి సేవించి పూజించింది. ఒకరోజు ఏమైందంటే ఆ సాలెపురుగు పరమశివుణ్ణి చూసి, స్వామి, మిమ్మల్ని చూడడం వల్ల నా జన్మ ధన్యమైంది. మిమ్మల్ని నేనే స్తోత్రం చెయ్యలేని దాన్ని, మిమ్మల్ని సేవించడం తప్ప మరేమీ తెలియని దాన్ని, చాలా కాలంగా నిన్ను సేవిస్తున్నాను. మీ పాదసేవ చేసుకోవడం కన్నా మీ భక్తులకు ఈ ప్రపంచంలో మరొకటి ఏముంటుంది? అందుకని మోక్షం ఇవ్వమని తప్ప మరేమీ కోరను అన్నదట. అప్పుడు శంకరుడు ఆ మాటలు విని సాలెపురుగును అనుగ్రహించాడు. వెంటనే అది పరమశివునిలో ఐక్యమైపోయిందనమాట. ఆ విధంగా సాలెపురుగు అక్కడ మోక్షాన్ని పొందింది. అంటే ఇక్కడ భక్తి ముఖ్యం, జీవి ఏది ఎలా చేసింది అన్నది కాదు. అలాగే కాళహస్తి అంటే కాళము అంటే ఒక పాము, హస్తి అంటే ఒక ఏనుగు. ఇక్కడ కాళము అనే ఒక పాము చాలా కాలం పాటు తన మణులతోని రత్నమాణిక్యాలతోని ఆ పరమేశ్వరుని నిత్యం సేవిస్తూ ఉండేది, పూజిస్తూ ఉండేదట, శివార్చన చేసుకుంటూ ఉండేది. అయితే ప్రతిరోజు ఈ కాళహస్తీశ్వరుని ఆ పాము వచ్చి సేవించి వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివుడి మీద పోసి ఆ పాము చేసిన పూజా ద్రవ్యాలన్నీ పక్కకు నెట్టి తాను తెచ్చిన పువ్వులతో ఆకులతో పరమేశ్వరుణ్ణి పూజించి వెళ్ళేదట. ఈ ప్రకారం పాము ఏనుగు ఒకదానికి తెలియకుండా మరొకటి పూజిస్తూ ఉంటాయి. అయితే పాము తాను చేసిన పూజని ఏనుగు తుడిచేసి అది వేరే పూజ చేసింది అనే విషయం తెలుసుకోలేక ఈ పాము భక్తి ఎక్కువైపోయి తనకు దోచిన రీతిలో యథావిధిగా శంకరుణ్ణి పూజిస్తూ వెళ్తూ ఉన్నది భక్త్యావేశంతో. మళ్ళీ ఏనుగు వచ్చి యథాప్రకారం పాము చేసిన పూజను శుభ్రం చేసి తాను పూజిస్తూ ఉంది.
పాముకి తన పూజని ఎవరు పాడు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని బాధ కలిగిందట. ఆ తర్వాత కోపం కలిగిందట. ఒకరోజు వీటి భక్తిని పరీక్షిద్దామనుకొని కైలాసంలో నుండి వీటిని చూస్తూ గమనిస్తున్నాడట పరమశివుడు. ఏనుగు కోసం పాము, పాము కోసం ఏనుగు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారట. ఒకరోజు రెండు కలుసుకున్నాయట. కోపంతో పాము ఏనుగు తొండంలో దూరి ఊపిరాడకుండా చేసిందట. ఏనుగు ఆ బాధకు తన తలను స్తంభానికేసి మోదగా ఏకకాలంలో ఆ రెండు కూడా మరణించినాయట. అప్పుడు కైలాసం నుండి ఇదంతా చూస్తున్న శంకరుడు పార్వతీ సహృదుడై భూలోకానికి వచ్చి వాటికి దర్శన భాగ్యం కలిగించాడట. అప్పుడు ఆ రెండూ కలిసి పరమేశ్వరుడికి నమస్కరించి అనేక విధాల ప్రార్థించి, నిన్ను తప్ప మేము ఇంకా ఏమీ ఎరగము కనుక మాకు మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము అనేవి లేకుండా మాకు తరింపజేయి, దానికోసమే మేము ఇంతకాలం నిన్ను సేవిస్తూ ఉన్నాము అని కోరుకున్నాయట. అప్పుడు భక్తవత్సలుడైన ఆ భవానీపతి ఆ పాముకి ఏనుగుకి శివ సాయుధ్యాన్ని ప్రసాదించిండు. అదేవిధంగా ఈ శ్రీ అనే సాలపురుగు, కాళము అనే పాము, హస్తి అనే ఏనుగు మోక్షాన్ని పొందినాయి ఈ ప్రదేశంలో. కాబట్టి దీన్ని శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధమైందనమాట. దీన్నే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడే ఇంకొక మహాభక్తుడి కథ ఉంది, దాన్ని కూడా మనం తెలుసుకుందాం. అదే తిన్నడి కథ. ఈయన ఎరుకల కులంలో జన్మించిండు, వేటగాడనమాట. అతడి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల అతడికి శివభక్తి అబ్బింది. ఆరాధన చేసేవాడు. ఒకరోజు వేట కోసం అరణ్యానికి వచ్చిండు. తిన్నడికి అడవిలో మృగాలను వేటాడుతూ ఉంటే వెతుకుతూ ఉంటే ఒకచోట ఒక శివలింగం కనిపించిందట. అసలు ఆయనకి వేటాడడము, దాన్ని తీసుకువెళ్ళడము, ఇంట్లో తన భార్య పిల్లలకు పెట్టి ఆనందించడమే తెలుసు. అయితే అటువంటి వాడు ఆ శివలింగాన్ని చూసి పరమానంద భరితుడైందట, నమస్కరించిండట. అక్కడ ఒక అడవి పందిని కొట్టి శంకరుడి దగ్గర పెట్టి పుక్కిటితోని నీళ్లు తీసుకొచ్చి నీటితో శివలింగాన్ని శుభ్రంగా కడిగి, స్వామి నీ భక్తుడినైనా నా కోరికను మన్నించి ఈ మాంసాన్ని తిను అని ఆ మాంసాన్ని నివేదించిందట. ఈశ్వరుడు తాను పెట్టిన మాంసాన్ని తినకపోతే ప్రాణాలను కూడా విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడట. దాంతో పరమశివుడు హృదయం కరిగిపోయి, ఆ మూఢమైన భక్తితో సమానమైంది ఇంకేమీ లేదు అని శంకరుడు తన భక్తుడైన తిన్నడికి దర్శనమిచ్చి అతన్ని ఇచ్చిన మాంసాన్ని తిన్నాడట. అలా ఆ తిన్నడి భక్తిని స్వీకరించాడు. అయితే ఈ విధంగా ప్రతినిత్యం తిన్నడు పూజించే శివలింగాన్నే ఒక బ్రాహ్మణుడు కూడా పూజించేవాడట. తిన్నడు పెట్టిన మాంసము శివుడి దగ్గర రక్తధారలు చూసి ఎవరో దుర్మార్గులు ఈ విధంగా పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేస్తున్నారు అనుకుంటూ ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టేవాడట బ్రాహ్మడు. అయితే ఆ శివభక్తుడు శివుడితో, పరమశివ నాకు అభయం ఇవ్వు, నా కోరిక మన్నించు, నిన్ను భక్తపరాధీనుడని అంటారు కదా, నీ దగ్గర ఈ మాంసం మొదలైనవి ఉంటే నేను ఎట్లా సహించాలి, నేనేమైనా తెలియకుండా నీ పట్ల అపరాధం చేసినా అంటూ అనేక విధాలుగా శివయ్యను ప్రార్థించిందట బ్రాహ్మడు. ఆ శివుడు అతని భక్తి ప్రపత్తులకు సంతోషించి ఆ పూజారితో
ఎవరో ఇక్కడ అంతా మాంసాన్ని పారేసిండ్రు అని బాధపడుతున్నావు. ఆ మాంసము నివేదన చేసింది, పడేసింది కాదు. నా భక్తుడైన తిన్నడు అనే అతను ఎరకల కులంలో పుట్టినవాడు. కానీ నన్ను సేవించే వాళ్ళలో అతడే మొట్టమొదటి గొప్ప భక్తుడు. అతనిది మూఢభక్తి అయినా అతన్ని సందేహించాల్సిన పని లేదు. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో అని నువ్వేం ఆలోచించకు, కావాలంటే పక్క నుండి నువ్వు గమనించు అని చెప్పి ఆయన అదృశ్యమైపోయిందట శివుడు. ఆ శివుని మాట ప్రకారం అసలు ఏంటిదో సంగతి తెలుసుకుందామని ఒక పక్కకు నక్కి ఉన్నాడట. ఆ రోజులాగానే ఈ తిన్నాడు వచ్చిండు. ఆయన ఏం చేస్తాడు, పుక్కిట్లో నీళ్లు పట్టుకుంటాడు, ఒక చేతిలో మాంసం పట్టుకుంటాడు, మరో చేతిలో పూలు తీసుకొస్తాడు. అక్కడ అవన్నీ తీసుకొచ్చి నిన్నటి పూజా ద్రవ్యాలని కాలితోని తీసి పడేస్తాడు. ఆ పుక్కిట్లో ఉన్న నీటిని లింగం పైన పోస్తాడు. పోసి ఆ పూలు పెడతాడు, ఆ మాంసము నివేదన చేస్తాడు. ఆ విధంగానే చేసిండు, తిన్నాడు. ఎంతసేపు అయినా శివుడు మాంసం తినడం లేదు. చూస్తుండగానే శివుడికట ఒక కంట్లో నుంచి నీరు గారడం మొదలైందట. తిన్నాడు, అది చూసి బాధపడుతూ, అందువల్ల ఆహారం తింటులేవా అయ్యో అనుకుని కంటి నీరు కట్టడానికి మూలికలతో వైద్యం చేసిండట. ఎన్ని చేసినా కూడా కంటి నీరు తగ్గడం లేదు. ఇంతలో రక్తం గారడం మొదలైందట. అప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడు ఏది ఎందుకు ఈ విధంగా చేస్తాడో మనకు తెలియదు కదా స్వామి, నీ కన్ను ఎందుకు ఈ విధంగా రక్తం గారుస్తోంది? ఇటువంటి కంటితో నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం కన్నా మరొక పాపం ఉంటుందా? నువ్వు లోకాలన్నిటినీ రక్షించేవాడివి కదా, అటువంటి నీకు ఈ విధంగా కన్ను బాధపడుతూ ఉంటే నేను ఎట్లా చూసి తట్టుకుంటాను, ఊరుకోగలను అని తన దగ్గర ఉన్న బాణంతో తన కన్ను తీసి శివుడి కంటికి పెట్టిండట. అమ్మయ్య అనుకుంటూ ఉంటేనే రెండో కన్ను నుంచి రక్తం గారడం మొదలైందట. అది చూసి తన రెండవ కన్ను తీసి పెట్టబోతూ కన్ను పెట్టాల్సిన చోటును గుర్తించడం కోసము తన కాలి బొటన వేలుని శివలింగం కన్ను ప్రాంతంలో పెట్టి రెండో కన్ను కూడా తీసి శివుడికి పెట్టిండట. శివుడి రెండు కళ్ళు బాగున్నాయి, తిన్నాడు మాత్రం చూపు లేనివాడైండు. కానీ ఏది చూడాలో ఎలా చూడాలో ముందే చూసిన వాడు గనుక హాయిగా ఉన్నాడట, కళ్ళు తీసేసుకుని కూడా. అప్పుడు ప్రబంధగణాలతో సహా పార్వతీ పరమేశ్వర్లు తిన్నడికి ప్రత్యక్షమయ్యారట. తిన్నడు వాళ్ళకి నమస్కరించాడు. పక్కనే ఉండి చూస్తున్న శివభక్తుడైన బ్రాహ్మణుడు కూడా చూశాడు. అప్పుడు శివుడు ఆ బ్రాహ్మణుడిని కూడా పిలిచి, భక్త, తిన్నడి భక్తిని చూసావు కదా, ఇతన్ని మించిన భక్తులు ఉన్నారా? నేను చెప్పడంలో నీకు ఇంకేమైనా సందేహం ఉందా అని ప్రశ్నించిండట. అప్పుడు ఈశ్వరుడితోనే ఆ బ్రాహ్మడు, దేవా, నా మూర్ఖత్వం నేటితో నశించింది, మీ దర్శన భాగ్యం నాకు లభించింది, నా కోరిక తీరింది అన్నాడట. శివుడు తిన్నడికి బ్రాహ్మణుడికి సాయుధ్యం ఇచ్చి మోక్ష ప్రాప్తిని కలిగించిండు. ఇలా శంకరుడికి కన్నులను ఇచ్చిన కారణంగా ఈ తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడికి పరమేశ్వరుడు ఈ విధంగా అవతరిస్తూ జగత్ కళ్యాణం గావిస్తూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి చూసిన కన్నులే నిజమైన కన్నులై ధన్యమవుతాయి. ఆ మహాదేవుణ్ణి పూజించిన చేతులే పూజనీయాలవుతాయి అంటారు. చేతులారంగ శివుని పూజించలేని వాళ్ళు నోరు నొవ్వంగా హరికీర్తి నొడవలేని వాళ్ళు అని పాట ఉంటుంది కదండి. ఆ విధంగా
అయితే మరి తిన్నడు ఎవరు అంటే గత జన్మలో అర్జునుడు, ఈ జన్మలో తిన్నడుగా జన్మించిండనమాట. గత జన్మలో పాశుపతాస్త్రం కోసం శివుడితో పోరాడిండు, అది సాధించుకున్నాడు. మరి అర్జునుడు ముక్తిని ప్రసాదించమని అడిగాడట. అప్పుడు అడిగితే పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, రాబోయే జన్మలో నన్ను సేవించి తరిస్తావు అని చెప్పిండట. ఆ విధంగా ఆ అర్జునుడే ఇప్పుడు మళ్ళీ జన్మలో తిన్నడుగా అవతరించిండు. కాబట్టి శంకరుని ఆజ్ఞానుసారం అర్జునుడే ఎరుకల వారిలో తిన్నుడై పుట్టి శివభక్తుడై పరమభక్తితో ఈశ్వరుని సేవించి సాక్షాత్కారం పొంది మోక్షాన్ని పొంది తరించిండనమాట. ఇది శివభక్తి పరాధీనుడు. శివుడు ఎవరు అంటే చూడండి, రాక్షసులు శివుడి గురించి తపస్సు చేసినా తొందరగా ఆయన ప్రసన్నుడై చక్కగా అడిగిన వరాలను ఇచ్చేవాడు, శుభాలను కలిగించేవాడు శివుడు, శంకరుడు అంటారు. అందుకని మనము అందరము కూడా చక్కగా శివరాత్రి రోజు ఈ కథను విని నమస్కరించుకొని శక్తి కొలది ఉపవాసము జాగారాన్ని చేసి తరిద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.